నమస్కారం సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఆల్రెడీ చైర్మన్గా చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి అయితే రావడం జరిగింది. అప్పుడే చాలా కాలం అయింది. అయితే నిన్న మీరు ఎగ్జిట్ పోల్స్ చూశారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అని తెలుగుదేశం పార్టీకి చెప్పినప్పటికీ ఆరామ్ అస్థాన్ లాంటి సర్వేలు కొన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నాయని చెప్పారు. ఏంటంటారు అసలు? ఆరామ్ అస్థాన్ గారు సర్వే చేశారు. నమస్కారం ఆరామ్ అస్థాన్ గారు, మీరు ప్రముఖులు, మీకంటూ సర్వేలో ఒక నిష్ణాతులు అనే పేరుంది, చాలా మంచిది, చాలా ఆనందదాయకం. కాకపోతే మీరు కొంచెం కంగారు పడి చేశారు. ఆరామ్ అస్థాన్ గారు ఆరాంగా చేసి ఉంటే చాలా బాగుండేది. ఆయన ఆరాంగా చేయలే, చాలా కంగారు పడి చేశారు. ఎలాగోలాగా వైసీపీకి కొంచెం మెప్పు పొందాలి, వైసీపీకి మేలు కలిగేలాగా నేను రిజల్ట్ ఇవ్వాలి అనే తాపత్రయంలో చేశారు. ఆయన ఏమన్నారంటే, మహిళలు ఎక్కువ శాతం పోలైంది, పురుషుల కంటే మహిళల శాతం ఎక్కువ పోలైంది. 1.8 1.75% చెప్పారు. దానివల్ల మహిళలు ఎక్కువ మంది ఓటేసి ఉంటారు. ఓకే, జనరల్గా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు కొంచెం డబ్బు దగ్గర కానీ ఎక్కడైనా జాగ్రత్తగా ఉండటం, ఈ అకౌంట్లలో డబ్బులు పడటం అనే పాయింట్ మీద లేడీస్ ఓటింగు డెఫినెట్గా తెలుగుదేశం కూటమి కంట వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడతాయని నేను కూడా ఆలోచిస్తున్నాను. అది అందరికీ తెలుసున్న విషయమే. లేడీస్ ఓటింగు కొంచెం ఎక్కువ పడుతుంది, కొద్ది శాతం ఎక్కువ పడుతుంది వైఎస్ఆర్సీపీకి. 100% ఐ టు అగ్రీ విత్ ఆరామ్ అస్థాన్ రావు గారు. బట్ ఇక్కడ ఆరామ్ అస్థాన్ రావు గారు వదిలేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సపోజ్ భవన నిర్మాణ కార్మిక రంగం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దొరికినంత తేలిగ్గా ఇసుక ఇక్కడ దొరకలే. ఇసుక కాస్ట్లీ అయిపోవడమే కాకుండా కష్టాలు పడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇసుకని ముందు ఒక సంస్థకి ఇచ్చారు, మళ్ళా మార్చారు, మళ్ళా చేశారు. ఇసుకలో ఎంతో అవినీతి కూడా జరిగింది. దానివల్ల భవన నిర్మాణ కార్మిక రంగం కుదేలైపోయింది. కుదేలంటే నాశనం అని అంటాం. దానివల్ల ప్లంబర్కి పని లేదు, ఎలక్ట్రీషియన్కి పని లేదు, ఇటుక అమ్మేవాడు, ఇటుక తయారు చేసేవాడు, ఆ మట్టి కలిపేవాడు, ట్రాక్టర్ వాడు, ఇట్లాగా తాపీవాడు, ఆ ఇటుకలు మోసే కూలి పనివాళ్ళు. ఊళ్ళల్లో గ్రామాల్లో ఏంటంటే పాపం పనివాళ్ళు సెంటర్కి వచ్చి కూర్చుంటారు, ఎవరిలో ఒకటి పనికి తీసుకెళ్తారు. పనే లేనప్పుడు కూర్చుని ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. ఆ సందర్భాలు నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేశా. 9 రంగాలు నాశనం అయిపోయి అక్కడ ఎంత శాతం పోలు మైనస్ అయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అది చెప్పారు ఆరామ్ అస్థాన్ రావు గారు. మరి లెక్కరు, నేను స్వయంగా ప్రత్యక్ష సాక్షిని. నా కారు అద్దం పాడైతే విజయవాడలో అద్దం రిపేరర్ చేత రిపేర్ చేయించా. అతను చాలా డిమాండ్ చేశాడు. ఏంటయ్యా అని అడిగితే, మేము 5 ఉండేవాళ్ళం అండి, 4 ఈ లిక్కర్ తాగి చనిపోయారండి, నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటా లిక్కరు, అందుచేత నేను బతికానండి, 4 చచ్చిపోయారండి అన్నాడు. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విశాఖపట్నం ఏరియా వాళ్ళు ఒరిస్సా నుంచి తెప్పించుకుని తాగటం. చిత్తూరు జిల్లా నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నన్ను అడిగారు, మీరు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నుంచి తీసుకురండి, మేము ఈ మందు తాగలేమని. ఓపెన్గా మాట్లాడుతున్నాను, మందు గురించి మాట్లాడినా నిజం మాట్లాడి తీరాలి. హైదరాబాద్ నుంచి బస్సుల్లో బోల్డ్ బాటిల్స్ వెళ్ళి విజయవాడ, గోవా నుంచి వచ్చి, మద్రాస్ నుంచి నెల్లూరు ఏరియా వాళ్ళు, చిత్తూరు ఏరియా వాళ్ళు, బెంగళూరు నుంచి తెచ్చుకునేవాడు, అశ్వరాపేట వాళ్ళు అటు నుంచి తెచ్చుకునేవారు, ఖమ్మం దగ్గర నుంచి. ఎందుకు ఈ దుస్థితి రావాలి? రేట్లో ఏదైనా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఈ పాపం లేబరు, కష్టపడ్డ లేబరు, మాలమాదిగిలే పాపం రోజంతా కష్టపడి తట్టలెత్తి బుట్టలెత్తి నానా కష్టపడతారు, శ్రమజీవులు వాళ్ళు. సాయంకాలం ఎట్టుగా చీప్ లెక్కలే కోట తాగి పడుకుంటారు. మరి వాళ్ళలో 12 to 15% తాగుతారు డైలీ. మరి ఆ ఓట్లన్నీ నెగిటివ్ కదా. నేను ప్రత్యక్ష సర్వే చేశాను దాని మీద. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను కూడా, ఆఖరి సంవత్సరమైనా లిక్కర్ వదిలేయండి అని నేనే చెప్పాను. మరి దాన్ని ఆరామ్ అస్థాన్ రావు గారు పట్టించుకోలేదు కదా. ఇంకా కొత్తగా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? పరిశ్రమలు వచ్చాయా? మరి నిరుద్యోగులు ఓటేయరు కదా. మరి ఎడ్యుకేటెడ్ ఓటేసి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నెగ్గాలి కదా. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. అరకులో సీతంరాజ్ సుధాకర్ గారికి 92% పోలైంది అరకులో, అందరూ ఎస్సీ ఎస్టీలే. మరి తెలుగుదేశం నెగ్గింది అక్కడ. దాని అర్థం ఏంటి? ఎస్సీ ఎస్టీలు అయినా ఎవరైనప్పటికీ కూడా, మైనారిటీలు అయినప్పటికీ కూడా
ఈ ప్రభుత్వ విధానాల పట్ల ఎడ్యుకేటెడ్ వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఎడ్యుకేటెడ్ శాతం ఎంత శాతం ఉంది ఇవాళ? రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఆ రోజుల్లో ఇవాళ అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. చాలామంది బీదవాడి పిల్లలు కూడా ఇంజనీరింగ్లో అయి చదివేశారు. మరి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు కదా, ఈ ప్రభుత్వ విధానం తప్పు, ఇలా అప్పులు చేసేయటం, బట్టలను నొక్కేయటం, ఇది తప్పుడు విధానం అని చెప్పుంటారు కదా వాళ్ళు తల్లిదండ్రులకి. అంచేత ఎడ్యుకేటెడ్ ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉంటే ఆ ఓట్లు మనవి కాదు అని ఆరా మస్తానరావు గారు వాళ్ళ పార్టీ గురించి చెప్పాలి. విద్యావంతుల ఓట్లు మైనస్, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, అప్పుల మీద మొత్తం వ్యతిరేకం. సభ్య సమాజం కానీ ఎడ్యుకేటెడ్ కానీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, లాయర్లు, డాక్టర్లు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వ్యతిరేకం. ఇంకా పరిశ్రమలు లేవు, రోడ్డు మీద నడిచేవాడు ఎవడండి? ఇప్పుడు మా గోదావరి జిల్లాలో రోడ్లు తొందరగా పోతాయి, మా తాడేపల్లిగూడెం తొందరగా పోతాయి, కొంచెం సాయిల్ మెత్తగా ఉంటుంది. ఆ అరటిపళ్ళు బళ్ళు, రావులపాలెంలో అక్కడ అరటిపళ్ళు అన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు. ఆ రోడ్లు చూసి మీరే ఉన్నారు, మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు డైలీ స్కూటర్లో, ఈ ఓటు వేయకూడదు ఈ ప్రభుత్వానికి అని అనుకున్న సందర్భాలు ఇన్ని చూశాను నేను. రోడ్ల వల్ల అంటే నిరుద్యోగులకు 1.5%, రోడ్ల వల్ల 1.5%, లిక్కర్ మీద ఒక 1.5%, భవన నిర్మాణ కార్మికుల రంగంలో ఒక 1.5%, ఇలా మనం లెక్కేసుకుంటూ పోతే అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేవారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే తెలియదు ఆయనకి. ప్రశ్న ఫేస్ చేయాలండి. మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారని మా సకల శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన 4-3 రోజులకు ఒక ప్రెస్ మీట్ ప్రతి ఇష్యూ మీద. అంటే సంవత్సరానికి సుమారు ఒక 100 ప్రెస్ మీట్లు పెట్టుకుంటే 5 ఏళ్లలోనూ ఒక 500 ప్రెస్ మీట్లు పెట్టేసి ఉంటారు పార్టీ ఆఫీసులో. ఆయన ఒక గంట సేపు ప్రెస్ మీటు, తనకు అనుకూలమైన ఛానళ్ళను పెట్టి ప్రెస్ మీటు. అది చెప్పేది ఎవరికి అర్థం కాదు, ఏం చెప్తున్నారో తెలీదు. పరమ సోది ప్రెస్ మీట్లు అవి, కంటెంటే లేని ప్రెస్ మీట్లు అవి. ప్రెస్ మీట్ అంటే ఏంటి మీరు అడగాలి. ఈ ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నేనున్నా, సాక్షిని రమ్మనిచ్చి నన్ను క్వశ్చన్లు ఏమనండి, ఐఎమ్ రెడీ టు గివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ సాక్షి, ఐ కెన్ ఫేస్ దెమ్. అట్లా ఉండాలి. ఇంటర్వ్యూ అంటే యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రెస్. అది లేదు. అప్పులు, గ్రాడ్యుయేటు, ఇంకా 39,68,000 కొత్త ఓటర్లు వచ్చారు. సుమారు 25 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వెళ్ళారు. విదేశాల నుంచి కసిగా వచ్చారు. అంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ అమ్మట గుద్దేద్దామనా, ఫ్యాన్ పగలగొట్టేద్దామని వచ్చిన ఓటర్లు వీళ్ళందరూ కూడా. డంకా బజాయించి చెప్తున్నా, 39 లక్షల ఫ్రెష్ ఓటర్లు అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళు. అందులో 39 లక్షలని అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళని 1 లక్ష మంది ఉండొచ్చు, కానీ 38 లక్షలు ఎడ్యుకేటెడ్ ఉంటారు పిల్లలందరూ కూడా. కొత్త గ్రాడ్యుయేట్లు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఎందుకు వేస్తారండి ప్రభుత్వానికి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలే ఓడిపోయిన కాలంలో ఫ్రెష్గా చదువుకున్న పిల్లలు ఓట్లు వేస్తారా? వెయ్యరు. అందులో 80% కూటమికి పడి ఉంటాయి. పాడైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టి మళ్ళా ప్రజల చేతికి అప్పచెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వంటి సమర్థవంతమైన పాలన అవసరం. ఈ ఎన్నికలలో ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో. 2 చోట్ల ఓడిపోయి, ఎమ్మెల్యేలే లేక, పదవులే లేక, రాజకీయం వ్యాపారం అనేటువంటి కాలంలో ఆయన విలాసవంతమైన జీవితం గడపగలిగిన వ్యక్తి 47 డిగ్రీల ఎండలో రోడ్డు మీదకి వచ్చి తన సంపాదనని ప్రజలకి, కౌలు రైతులకి పంచి ప్రజల మధ్యలో తిరిగిన ఏకైక భారతదేశంలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 74 ఏళ్ల వయసులో ఎండలో సూర్యుడిని కూడా లెక్క చేయకుండా తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 పదుల రాజకీయ జీవితం, 7 పదుల జీవితం, 4 పదుల రాజకీయ జీవితం. ఏ వ్యాపారం లేని దానికి ఎప్పుడు విజన్ అంటూ సూర్యుడు ఓడిపోయాడేమో అనిపించింది ఆయన ఎండల్లో తిరుగుతుంటే. ఇదంతా ప్రజలు గమనిస్తారు. ప్రజలు అమాయకులు కాదు. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం ఓపెన్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. మీరు ఇచ్చే డబ్బులు కాదు. తెలంగాణలో 10 లక్షలు ఇచ్చారు రైతు బంధు, ఏమైంది? గవర్నమెంట్ పోలే.
నేను బటన్ నొక్కుతున్నాను అనే ముఖ్యమంత్రికి మాకు కూడా వస్తుంది టైం బటన్ నొక్కటానికి అని ప్రజలు ఎదురు చూశారు. 80% ఓట్లతోటి భయంకరమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. రాయలసీమలో కొంత పట్టుంది కాబట్టి వైసీపీకి కొద్ది సీట్లు రాయలసీమలో వస్తాయి. నా లెక్కలో వైఎస్ఆర్సీపీ కర్నూలు ఒక 6-7 సీట్లు, అనంతపూర్ ఒక 4 సీట్లు, కడపలో ఒక 7 సీట్లు, చిత్తూరులో ఒక 5 సీట్లు, ఒక 27-26 సీట్లు రాయలసీమలో రావచ్చు. ఇక నెల్లూరు నుంచి ప్రతి జిల్లాలోనూ 2-3 సీట్లు తప్ప రావు. మొత్తం నా లెక్కలో 43 నుంచి 47 సీట్ల లోపల వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకుంటుంది. మిగతా సీట్లన్నీ కూడా భయంకరమైనటువంటి మెజారిటీతో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నేను నాకున్నటువంటి పరిచయాలతో 175 కాన్స్టిట్యున్సీలోనూ నిత్యం ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటా. అన్ని కులాలు వర్గాలు, నాకు ఎస్సీ ఎస్టీ అందరితోనూ బాగుంటా. నేను బ్రాహ్మణ అయినప్పటికీ అందరితోనూ బాగుంటా. అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారితో అనునిత్యం ఫోన్లు మాట్లాడుతూ ఉంటా. నాకున్న సమాచారం మేర 47 సీట్లు లోపే వస్తాయి తప్ప వైఎస్ఆర్సీపీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాటే అవకాశమే లేదు. మిగతావన్నీ కూటమికే వస్తాయి. బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో కూడా 6 స్థానాల్లో బీజేపీ నెగ్గుతుంది. 6 లేక 7 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 17 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. అలాగే సీఎం రమేష్ గారు అత్యధిక మెజారిటీతో, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అబ్నార్మల్ 60-70 వేలు మెజారిటీ దాటిపోయినా ఆశ్చర్యం లేదు. అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ కూడా అబ్నార్మల్ మెజారిటీ, ఎప్పుడూ లేనంత మెజారిటీ వస్తుంది. మంగళగిరిలో ఓటుకి 5,000 రూపాయలు పెంచారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు 30 నుంచి 40 వేల మెజారిటీతో లోకేష్ గారు నెగ్గుతారు. సుజనా చౌదరి గారు నెగ్గుతారు. రాజమండ్రి ఆదిరెడ్డి వాసు గారు నెగ్గుతారు. విడుదల రజనీ గారు ఓడిపోతారు. విజయసాయి రెడ్డి గారు ఓడిపోతారు. ఇంకా ఏ ప్రముఖులు, ఒక పెద్దిరెడ్డి గారు బొత్స గారు లాంటి 1-2 ప్రముఖులు నెగ్గుతారే తప్ప ఏ మంత్రి అయినా సరే ఒక మీటింగ్ పెట్టి ఇది నేను ఈ శాఖ మంత్రిని, ఈ రకమైన నిర్ణయాలు నా శాఖలో తీసుకున్నాం అన్న ఒక్క ప్రెస్ మీట్ చూపించమనండి. 5 సంవత్సరాల్లో సీఎం గారు ప్రెస్ మీట్ లేక, మంత్రులు ప్రెస్ మీట్ లేక, ఒకళ్ళు సకల శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ ఎవరికి కావాలండి? ఎవరు? ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా? కాదు కదా. ఒక పాత్రికేయ రంగం నుంచినటువంటి ఒక సలహాదారు ఏం సలహాలు ఇచ్చారు గవర్నమెంట్కి? రాజధాని లేని రాష్ట్రం, 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని అన్న కన్ఫర్మ్ చేయగలిగారా? కనీసం రాజధానులు మీరు 3 రాజధానులు పెట్టే వరకు ఉన్న అమరావతిని డెవలప్ చేశారా? లక్షల టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టారు, లక్షలు కట్టారు. దానికి రాజన్న కాలనీ అని పెట్టి ఇవ్వచ్చు కదా. పోనీ మీరు ఇవ్వాలనుకుంటే రావడం కరకట్ట కోల్చడంతో ప్రభుత్వం మొదలైందాయే. మామిడాకులు కట్టుకోవడంతో జీవితం మొదలు కావాలి, కోల్చడంతో కాదు. అలాగే ఓకే, మీరు ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చున్నారు, ఆయన కట్టిన సెక్రటేరియట్, ఆయన కట్టిన హైకోర్టు, 1 కిలో సిమెంటు 1 కిలో ఇసుక ఎప్పుడైనా కలిపాము మనం? పోనీ ఉన్నదాన్ని డెవలప్ చేశారా? పోనీ 3 రాజధానిలో 1 రాజధాని ఇది అని అన్నారు కదా, ఒకటి అన్నారు కదా, దాన్ని ఏమన్నా కొంత డెవలప్ చేశారా? చేయలేదు. వైజాగ్లో మాత్రం ప్యాలెస్ కట్టేసుకున్నారు. ప్రజలు అబ్జర్వ్ చేయరండి. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద కామన్ మ్యాన్. ఈ రోజుకి మాడుగుల ప్రాంతంలో అక్కడ ఒక గర్భవతిని గుట్టలో మోసుకెళ్తున్నారు. అది నేను టీవీలో చూసి కళ్ళంట నీళ్ళు వచ్చి ఆ వీడియో తీసి పార్టీకి పెట్టా. ఆ రోడ్ వేసారా? మీరు అనుకున్నవే తప్ప నేను బటన్ నొక్కుతున్నాను అంటే ప్రజలు కూడా ఎప్పుడు అవకాశం వస్తుందో ఒక బటన్ కానీ ఎదురు చూశారు, నొక్కారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి, తెలుగుదేశం తే, భారతీయ జనతా పార్టీ భా, జనసేన జా, తెభా జా అనే సునామీ రాబోతోంది. ఇంతకుముందు తిత్లీ సుబాను, ఇంకోటి ఏదో హుదూదు అన్నీ చూసాం కదా. తెభాజా అనే సునామీ రేపు 4వ తారీఖు రాబోతుంది. అది నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది, శ్రీకాకుళం దాకా పోయి అలా తీరంలో చేరుతుంది. చంద్రబాబు నాయుడు గారు నేను అనే ఒక ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది నిజం. ఎవరు ఎన్ని సర్వేలు చెప్పినా తెలుగుదేశం వాళ్ళు కానీ
జనసేన వాళ్ళు కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా నిరాశపడవద్దు. మనం సంయమనంగా ఉందాం, కౌంటింగ్లో సంయమనంగా ఉందాం. గెలిచిన తర్వాత కూడా ఆనందంతో స్వీట్లు పంచుకుందాం తప్ప ఎక్కడ రెచ్చిపోవద్దు. మనం ఏం చేయొద్దు. వాళ్ళు ఎన్ని గొడవలు చేసినా సరే మనం ప్రశాంతంగా ఉందాం. అధికారం మన పార్టీదే. చక్కటి పరిపాలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ సర్వేలన్నీ బూటకపు సర్వేలు. నేను చెప్పేది నిజం, తథ్యం.